అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నా మీద హత్యాయత్నం జరిగింది. టిప్పర్‌తో గుద్ది నన్ను చంపబోయారని ఆ మాజీ ఎమ్మెల్యే నెత్తి నోరు మొత్తుకుంటున్నా, అవతలి వాళ్ళకి ఎందుకు కామెడీ అయిపోయింది? నడి రోడ్డు మీద చాప వేసి పడుతున్నా నిన్నెవడూ పట్టించుకోడన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ప్రత్యర్థుల సంగతి సరే, సొంత పార్టీలో సైతం ఆయనకు ఎందుకు సపోర్ట్ లేదు? జిల్లా మొత్తం మీద ఒంటరి అయ్యారంటున్న ఆ నేత ఎవరు? ఏంటి ఆ అటాకింగ్ స్టోరీ? నిజంగా టైం బ్యాడ్ అయితే తాడే పాము అవుతుంది. సైకిల్ కింద పడ్డా కాళ్ళు విరుగుతాయి. చిన్న విషయమైనా చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతుంది. కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలన్నీ ఆయనకు నెగిటివ్గానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు చాలామంది. ఇటీవల ఒక యువకుడి ఆత్మహత్య కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఆయనకున్న గన్మెన్ను తీసేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక టిప్పర్ గుద్దబోయిందన్నది లేటెస్ట్ మ్యాటర్. సో రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలో ఆయన గ్రాఫ్ పెరిగిందంటూ మొన్నటిదాకా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే రివర్స్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావో గుర్తు చేసుకో అంటూ లిస్ట్ చదివి వినిపిస్తున్నారు టీడీపీ నాయకులు. ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్కు అటెండ్ అయ్యి తిరిగి వస్తుండగా సింగనమల దగ్గర ఒక టిప్పర్ తన కారును ఢీకొట్టబోయిందని చెప్తున్నారు ప్రకాష్ రెడ్డి. సో ఆ టిప్పర్ కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ది కావడంతో రాజకీయంగా పెద్ద వివాదం రాజుకుంది. పరిటాల సునీత, సురేంద్రబాబు కలిసి తనను చంపే కుట్ర చేశారని, ఇదంతా లోకేష్ డైరెక్షన్లో జరిగిందని ఆరోపించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. సో నేను అధికార పార్టీపై చేస్తున్న పోరాటం, సంధిస్తున్న ప్రశ్నలతో వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని, అండ్ అందుకే నా అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నారని, ఇక నుంచి నా టార్గెట్ లోకేష్ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే. అయితే అందుకు టీడీపీ వైపు నుంచి చాలా స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. అసలు నిన్ను నీ పార్టీ వాళ్లే పట్టించుకునే పరిస్థితి లేదు. నువ్వు నడి రోడ్డు మీద చాప వేసుకొని పడుకున్నా మాట్లాడించేవారు ఉండరు. అలాంటి నిన్ను చంపేందుకు మేం ప్లాన్ వేయడం అండ్ దానికి లోకేష్ డైరెక్షన్ చేయడమా, ఇదంతా కామెడీ కాకుంటే ఇంకేంటి? అలా చెప్పడానికైనా బుద్ధి ఉండాలంటూ కౌంటర్ ఇచ్చారు టీడీపీ నాయకులు. అసలు ఇంత జరుగుతుంటే నీ పార్టీ వాళ్ళు ఎవరైనా నీ కోసం వచ్చారా, కనీసం పరామర్శించారా అంటూ నిలదీశారు తెలుగు తమ్ముళ్ళు. సో వాళ్ళు ఎవరూ సపోర్ట్ రాబోరని, ఎందుకంటే నీ వ్యవహార శైలి ఇలా ఉందని కామెంట్ చేశారు టీడీపీ లీడర్స్. దాంతో నిజంగానే అనంతపురం వైసీపీలో ప్రకాష్ రెడ్డి ఒంటరి అయ్యారా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఆయన తరచూ ప్రెస్ మీట్స్లో నా ఓటమికి సొంత పార్టీ వారే కారణమని, వ్యతిరేకంగా పనిచేశారని చెప్పడంతో మనస్పర్ధలు తారాస్థాయికి చేరాట. సో మా మధ్య విభేదాలు లేకపోతే 14 సీట్లు గెలిచి ఉండేవాళ్ళమని చెప్పడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు చాలామంది. సో వాటన్నిటిని పక్కన పెట్టి కూడా ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి అరెస్ట్ సమయంలో అనంత వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి మరికొందరు నేతలు సపోర్ట్ వస్తే అనుచరుల నుంచి నిరసన వ్యక్తమైంది. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా తోపుదుర్తి అనుచరులు జనంలో నుంచే కామెంట్ చేశారు. దాంతో ఇప్పుడు ఆయనకు గన్మెన్లు తొలగించినా, నాపై హత్యాయత్నం జరిగిందని చెప్పినా జిల్లాలో ఏ ఒక్క నేత కూడా స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రకాష్ రెడ్డి జిల్లా పార్టీలో ఒంటరి అయినట్టే కనిపిస్తోందని అంటున్నారు చాలామంది. సో నా వెంట జగన్ ఉన్నారని ఆయన చెబుతున్నా, ఇప్పుడు టీడీపీ నేతలు ఆయన విషయంలో చేస్తున్న కామెంట్స్ మాత్రం వైసీపీలో ప్రకాష్ రెడ్డి పరిస్థితికి అద్దం పడుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు?